రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి పలుకుబడిని, రేవంత్ రెడ్డి పార్టీని వాటిని బలపరుస్తున్న విపక్షాలే. లేదా నిర్దిష్టంగా చెప్పాలంటే కనుక నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరే రేవంత్ రెడ్డిని రక్షిస్తున్నారా? ఆయన ప్రభుత్వానికి ఢోకా లేకుండా చూస్తున్నారా? బహుశా ఈ లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన పరిపాలనకు రెఫరెండం అన్నట్లుగా దాన్ని నిజం చేసే దిశగా వీళ్ళే ఆ పరోక్షంగా రేవంత్ రెడ్డి దోహదం చేస్తున్నారా అంటే కనుక నిజమేనని అనిపిస్తున్నాయి కొన్ని పరిస్థితులు, కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు. లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తర్వాత ఎజెండా మీదకి వచ్చిన విషయాలు వేరు, అసలు ఎజెండా వేరు. అది జాతీయ స్థాయికి సంబంధించింది. ఇక రాష్ట్ర స్థాయికి వస్తే కనుక మన రాష్ట్రంలో జాతీయ స్థాయి ఎజెండా అది కాకుండా దాని ఏతర అంశాలు తెలంగాణకు సంబంధించిన విషయాలే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. అందులో రైతులకు సంబంధించింది, కరెంటుకు సంబంధించింది, నీళ్లకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం మనుగడకు సంబంధించింది 4 నెలలుగా 2023 డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉన్నది. అయితే ఇక్కడ ఈ ఇద్దరు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల కారణంగా లేదా భవిష్యత్తు గురించి చెప్తున్న కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏమీ లేదు. రెండవది, విపక్షాల స్పందన అతిగా ఉన్నదా లేదా ఇప్పటికిప్పుడే ఇంత ఎందుకు స్పందన అనే ఆలోచన కూడా ఉన్నది. మధ్యతరగతిలో ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత వస్తే తప్ప ఇవాళ మధ్యతరగతి అంటే ఎవరు? గ్రామీణ ప్రాంతాలలో కూడా ఓ 10 ఏళ్ల కిందటి కంటే ఇవాళ జీవన శైలి మారింది, వారి ఆలోచన మారింది. కాబట్టి ఈ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రభావమే కావచ్చు, సినిమాల ప్రభావమే కావచ్చు, ప్రపంచంలో ఎక్కడెక్కడ జరుగుతున్న అన్ని ఘటనలను వెనువెంటనే తెలుసుకోవడం వల్ల పరోక్షంగా వచ్చిన ఆలోచన కావచ్చు. ఏదైతేనేమి ఇప్పటికిప్పుడే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారనే భావన ప్రజల్లో వచ్చింది. రెండవది, రైతుల విషయంలో ప్రశ్నించినప్పుడు మీరు రైతు బంధు ఇవ్వడం లేదు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, మీరు ఇవ్వడం లేదు అన్నారు. నిజంగానే కదా, మరి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి, ఎందుకు చేయట్లేదు అని పబ్లిక్లో చర్చ జరిగే లోపే రేవంత్ రెడ్డి ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాడు. ఆయన మహబూబ్నగర్ జిల్లాకి వెళ్తే కురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా, యాదాద్రికి పోతే లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా రుణమాఫీ చేస్తా, మెదక్ జిల్లాకి వెళ్ళిపోతే కుమరవెల్లి మల్లన్న సాక్షిగా చెప్తున్నా నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఆయన ఖమ్మం జిల్లాకి వెళ్ళిపోతే భద్రాద్రి రామన్న సాక్షిగా చెప్తున్నా నేను రాములవారి సాక్షిగా చెప్తున్నా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాకు, మొన్న హైదరాబాద్లో జూబ్లీస్ పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా రుణమాఫీ అన్నారు. ఇంత బలంగా ఒక భగవంతుని మీద ప్రమాణం చేయడం అంటే పబ్లిక్ దాన్ని 100% అనుకూలంగా సానుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అట్లా ఈ రుణమాఫీ ఏమైందని ప్రశ్నించిన తర్వాత ప్రజల్లో బలంగా నమ్మకం కలిగే విధంగా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి రైతు భరోసా విషయం ఏం చేసినావు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ 36 లక్షల అకౌంట్లోకి 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి, అందరికీ పడబోతున్నాయి. విపక్షాలు పంట నష్ట పరిహారం, అకాల వర్షం వచ్చింది, మీరేం చేయరా, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్నారు. కేసీఆర్ పొలంబాట కార్యక్రమంతో రైతులను కలిసి వచ్చిండ్రు. కానీ కలిసి వచ్చిన తర్వాత ఇవాటి నుంచి 3 రోజుల లోపల ఎకరాకు 10,000 చొప్పున పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఇవన్నీ సరిగ్గా లోక్సభ ఎన్నికల పోలింగ్కు 10 రోజుల ముందు జరిగినాయి. దీంతోపాటు తాగునీరు మీరు తేలేరు, మీ చేత కాదన్నారు. ఇమ్మీడియట్గా ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినారు. అక్కంపల్లి బ్యాలెన్స్ నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకోవడానికి ప్రత్యేక మోటార్లు సిస్టమ్ను ఏర్పాటు చేసి నీళ్లు తోడుతున్నారు. హైదరాబాద్ నగరానికి మిగతా రిమైనింగ్ ఏరియాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ముందు ఒక సవాలు విపక్షాలు ఉంచగానే ఆ సవాలుకు సమాధానంగా రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని, మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది, వేగంగా చర్యలు తీసుకొని ముందుకు కదులుతూ ఉన్నది. అంటే వీరు ఈ 4 నెలల కాలంలో ప్రభుత్వాన్ని ఏమనాలనో ఏమనకూడదు అనే అంశాన్ని పక్కన పెట్టి 7-2 ఏళ్ళు ఉన్న ప్రభుత్వాన్ని విమర్శ చేసినట్టుగా చేస్తున్న కారణంగా, ఆరోపణలు చేస్తున్న కారణంగా పబ్లిక్లో కొంత సానుభూతి, చూద్దాం వెయిట్ అండ్ సీ అనే ధోరణి ఉన్నది. చూద్దాం ఏం చేస్తాడో. నిజమే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, నిజమే మరి కరెంటు నీళ్ళ సమస్య ఉంది, కానీ ఇప్పుడే నిన్నమనగా వచ్చింది, ఏదో చేస్తున్నాడు, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, చూద్దాం, చూసినాక ఆలోచన చేద్దాం అనే భావనతో తెలంగాణ సమాజం ఉన్నది. అందుకే ఇప్పుడు ఈ పత్రికల్లో యాడ్స్ వస్తున్నాయి, వీళ్ళు తులం బంగారం ఇస్తున్నారు ఏం చేయలేదు, లేకపోతే ఉద్యోగాలు ఇస్తున్నారు ఏం చేయలేదు,
ఫలానా ఇస్తున్నారు ఏం చేయలేదు అంటున్నారు. అరే 4 నెలలు అయిపోయాయి, ఏం చేయాలి ఆయన? ఇంతలో లోక్సభ ఎలక్షన్లు వచ్చాయి, ఎప్పుడు చేయపా మరీ బాగుంది ఇది అంటారు. అంటే ఇట్లా వెంటనే ఇన్ని ప్రశ్నలు వేయడం వలన అది పబ్లిక్లోకి బలంగా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు మనకు అదే 2023 చివరిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన ఇచ్చిన యాడ్స్ ఏవైతున్నాయో, ఎన్నికల ప్రకటనలు ఏవైతున్నాయో అవి 10 సంవత్సరాల పాటు ఓరే పీరియడ్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నప్పుడు. చిటాన చివరిలో అది 2%, 3%, 1% ఓట్ల తేడా వచ్చిందంటే ఆ పబ్లిక్లో కొన్ని సమస్యలు ప్రభావం చూపించగలిగినాయి. ఉదాహరణకు పోయినసారి ధరణి సమస్య ఉన్నది, వాళ్ళు అడ్రస్ చేయలేకపోయినరు. నిరుద్యోగుల సమస్య ఉన్నది, కొంత ప్రయత్నం జరిగినప్పటికీ దాన్ని ఎఫెక్టివ్గా చెప్పుకోలేకపోయినరు. ఇట్లా చాలా చాలా విషయాలు. పైగా 10 ఏళ్ల పాటు ఒకటే ప్రభుత్వం ఉన్నది, అదే ఎమ్మెల్యేలు, అదే కథ, అదే వ్యవహారం ఉన్నది. ఆ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. ఆ బయటకు వచ్చి ప్రాపగండ ప్రచారం జరిగింది లేదు. చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ అది కాదు, మంత్రులు బయట తిరుగుతున్నారు, రకాలు ఎన్ని ఉన్నా కుటుంబ పాలన ఇక్కడ ఉంది అని అన్నప్పటికీ విమర్శ పబ్లిక్లోకి వెళ్ళి అది బలపడి ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఇంకా తెలంగాణ సమాజం దానికి సంసిద్ధంగా లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు వేస్తున్న ప్రశ్నల వలన వాటిని వెనువెంటనే సరిదిద్దుకొని రేవంత్ రెడ్డి మరిన్ని సీట్లు, మరిన్ని ఓట్లు పెంచుకునే దిశగా ఇవాళ 70 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు, కనీసం ఒక ఇంట్లో 2 ఓట్లు వేసుకున్నా 1,50,00,000, మహిళల ఓట్లు 1,63,00,000 అట్లా వేసుకున్నా సరే మెజారిటీ ఓటర్ల పైన కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. వాళ్ళు 2,500 రూపాయలు ఇస్తున్నారు, రాహుల్ గాంధీ వచ్చి ₹1,00,000 ఇస్తామని చెప్తున్నారు. సరే వాళ్ళు ఇస్తారు, అందరూ పోటీలు పడి ఇస్తామని చెప్తున్నారు. కానీ రియాలిటీని మనం చూసుకున్నప్పుడు ఈ రియాలిటీ అనేది పబ్లిక్ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడిన ఎంత చెప్పినా సరే ఏది వాస్తవమో తమ జీవితాలకు వెళ్ళి చూసుకుంటారు తప్ప గాలికి నాయకులు చెప్పిన ప్రతి మాట వినరు. ఆ విన్నదాన్ని భావోద్వేగంలో పడి కొట్టుకొని పోయే అవకాశం లేనే లేదు. అయితే మరి మాట్లాడకూడదు అంటే ఏమని మాట్లాడవలసి ఉందంటే పొలం బాటకు వెళ్ళిన కారణంగా, తాము చేసిన ఒత్తిడి కారణంగా ఈ ప్రభుత్వం స్పందించింది, పంట నష్ట పరిహారం ఇచ్చింది అని చెప్పి ఉంటే కనుక దాని కొరకంగా ఉండేది. కానీ గతంలో తాము ఇది చేసినాం, వీళ్ళు ఏం చేయలేదు, నరేంద్ర మోదీ చేసిండు, కేసీఆర్ ఇవి చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నారు, ఏం చేయాలి, 4 నెలల కాలం చేయడానికి ఏమి ఉండదు. వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికి, సర్దుకోవడానికి ఆ వ్యవధి తీసుకుంటుంది. అయినా రేవంత్ రెడ్డి చాలా విషయాలను ఆధారాలతో సహా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, చాలా సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్లోకి ఏది చెప్తే, ఏ విషయం అయితే ప్రభావంగా ఉంటుందో, ఏ విషయం ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుందో ఆ విషయాలను టార్గెట్గా చేసుకుని ఆయన చాలా ఎఫెక్టివ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇట్లా ప్రభుత్వాన్ని ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వస్తున్న కొద్దీ అన్నిటికంటే పతాక స్థాయి మాట ఈ ప్రభుత్వం ఉండదనేది. అరే మేము ఓటేసి 4 నెలలు అయిపోయా, మేము ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం మీరు పడగొడతారా అని తెలంగాణలో ఎప్పుడైనా సరే బలహీనుడి పక్షాన ప్రజలు ఉండాలనుకుంటారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ అంటే బలహీనుడు అని కాదు, కండలు పెంచడం కాదు. బలహీనుడు అంటే రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త పోస్ట్ అయితే 1 గంటలోపు 1,00,000 మంది రేవంత్ రెడ్డి వ్యూస్ వచ్చేవి. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు కదా, చూద్దామని వేచి చూసే ధోరణి ఉన్నది. కేసీఆర్ విపక్షంలో ఉన్నారు, వయసురీత్యా పెద్దవారు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఒక సానుభూతి ఉంటుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఏ వీడియో పెట్టినా సరే కేసీఆర్ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అంటే ఈయన విపక్షంలో ఉన్నారు కాబట్టి. అందుకోసం అట్లనే ప్రభుత్వాన్ని పడగొడతాం, తీసేస్తాం అంటే కనుక పబ్లిక్ కూడా నచ్చదు. అది ఇది పదే పదే ఇదే విషయాలు మాట్లాడడం, ఆ ప్రభుత్వం మనగడ గురించి అనడం కూడా తెలంగాణ సమాజానికి నచ్చని విషయం. కాబట్టి ఇట్లాంటి చాలా చాలా విషయాలు కాంగ్రెస్ పట్ల, రేవంత్ రెడ్డి పట్ల ఒక సానుభూతిని కలిగించే విధంగా ఉన్నాయి. అందుకు ప్రధానమైన కారణం అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఈ ఇద్దరు నాయకులే రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన మాటను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయా పరోక్షంగా అంటే ఇందాక మనం చూసిన మొత్తం ఉదాహరణలు, అంశాలు చూస్తే కనుక అవునని అనిపిస్తున్నది.